ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనంలో చదువుకుందాం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నముకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, న్యాయమాడుటకు, రాళ్లను పారవేయుటను, రాళ్లను కుప్పవేయుటకును, కౌగులించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండకు, మాటలాడుకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసం పొందవలెనని దేవుడు వారికి పెట్టిన కష్టానుభవము నేను చూచి తిని, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం ముందుంచి ఉన్నాడు కానీ దేవుడు క్రియలను పరిశీలనగా చేసుకుంటకు అది చాలదు. దేవుడు ఈ వాక్యను దీవించుగాక. మీ పాదములకు వెళ్ళలేని వందనాలు, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం డాడీ. ఈ నెలలో మమ్మల్ని అందరినీ ప్రభా మీరు కాపాడి భద్రపరిచి మీ సన్నిధానంలో ప్రభా నిలబడడానికి ప్రభా మాకు అర్హతను, ధన్యతను, కృపను మాకు దయచేసిన నా దేవాది దేవుడికి మీకు స్తోత్రం కలుగునుగాక రాజా. అవును ప్రభా, ఏమిచ్చి మీ రుణముని ప్రభా మేము తీరవలేమయ్యా. ఒక్కరోజు బ్రతకలేమయ్యా. అవును ప్రభా, యేసు రాజా మీ చిత్తం ఉంటే ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. మా కుటుంబాలలో ప్రభా ఒక్కొక్క కష్టాలు ప్రభా నైనా మాకు వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నా కానీ ప్రభా అయినను ప్రభా మా కష్టాలు మాకు తీరినట్టున్నాయ్యా. మమ్మల్ని సరిసేయ్యా, మాకు బుద్ధి చెప్పయ్యా, మాకు ఎట్ట చేయాలన్నది ప్రభా మాకు నేర్పించయ్యా. మీకు స్తోత్రాలు ప్రభా. మీ దైవదాసుల్ని ప్రభా మీ సిలువ సాటును మరుగుపరుచుకోండి ప్రభా. ఏడంతల ఆత్మ అభిషేకం తో ప్రభా మీ సేవకుని మీరు నింపి ప్రభా మీ మెల్లనైన స్వరం వినిపింప చేయండి ప్రభా. నైనా మా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటినీ నైనా మీ మాటల చేత మమ్మల్ని అనుసరింప చేసుకొని వెనగల చెవులు, వెనగల హృదయాలను మాకు అందరికీ మీరు దయచేసి అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని మేము ప్రార్థిస్తున్నాం రాజా. కరుణించయ్యా, కృప చూపించయ్యా, దయ చూపించు ప్రభా. మీ ఆరాధనలో ప్రభా మీరు తోడుగా నేడుగా మాకు ఉన్నందుకు మీకు స్తోత్రం స్వామి. అయ్యా అలాంటిది ప్రభా ఈ కూడికలో ఆది అంతం ప్రభా మీరుండి జయప్రదంగాను ప్రభా మీ నామానికి మహిమార్థంగాను ప్రభా ఈ కూడిక జరిగింపచేసి రాని ప్రకారం ప్రతి ఒక్కరిని ప్రభా సకాలానికి మీరు నడిపింపచేసి నైనా వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభా వాక్యంతో మీరు మాట్లాడి అయ్యా మీ నామాన్ని మాత్రం మహిమ తెచ్చుకోమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి స్తోత్రం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో మనం చదువుగా విని ఉన్నాం. ప్రసంగి 3:1 నుండి 11. 1వ వచనంలో ఏం రాయబడ్డదమ్మా? ప్రతిదానికి సమయం ఉంది, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. సో దేవునికి స్తోత్రాలు. దేవుని జనాంగమా, బైబిల్ మనకి చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు మొదలెట్టడంగా దానికి ఒక టైం ఉంది. ప్రతి ప్రయత్నానికి ఏముందంట? సమయం ఉంది. ఇంకో మాట కూడా అనొచ్చు, ప్రయత్నిస్తే కదా, ప్రయత్నించకుండా ఉంటే ఎట్టా? మనం ప్రయత్నిస్తే ఆయన మిగతా పని చేస్తాడు. ఆయన ప్రయత్నించకపోతే మనకేం జరగదు. సో బైబిల్ బోధిస్తుంది ఏంటంటే మనం ప్రయత్నించాలి. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు చేస్తాడు,
దేవుడు చేస్తాడు, దాన్ని మనం చేయడానికి చెప్పలే. కానీ మన ప్రయత్నం కూడా ఉండాలి. ఏముండాలమ్మా? మన ప్రయత్నం కూడా ఉండాలి. అక్కడ రాస్తున్న మాట చూద్దాం. అంచేత ఎందుకంటే ఈ ప్రయత్నము మనకెందుకు వదులుతున్నాడంట? మా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో నరులు అభ్యాసము పొందవలెనని. స్తోత్రాలు. కనుక నీకు అనుభవం రావాలి, నువ్వు అభ్యాసం పొందాలి, నువ్వు అనుభవం పొందాలి. అందుకోసం దేవుడు నిన్ను వదులుతా ఉన్నాడు. నువ్వు ప్రయత్నం చేయి. అర్థమైందా? చాలామంది ఏమనుకుంటారంటే నేనేం చేయను, దేవుడే చేస్తాడు గారు అంత. అట్టాక దేవుడు పరలోకంలో ఉన్నాడు ఆయన. కానీ మనం చేయాల్సింది మనం చేయాలి. మనం చేయాల్సింది ఏం చేయాలమ్మా? మనం చేయాలి. చేస్తే ఏం చేస్తాడంటే, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ప్రియులారా. వాడు అంటున్నాడు 11వ వచనంలో, దేని కాలమున అది చక్కగా ఉండినట్లు. కనుక ఆయన కరెక్ట్గా చూస్తాడు, చక్కగా ఉందా లేదా. అర్థమైందా? నువ్వు చేసేది చక్కగా ఉందా లేదా అని ఆయన చూస్తాడు. చూసి దానికి తగ్గట్టుగా ఆయన ఇచ్చేస్తాడు. కొంచెం ముందుకు వెళ్దాం. కనుక ఇప్పుడు నువ్వు చెయ్యు. పాయింట్ ఏంటంటే, నువ్వు చేయి. అది చక్కగా ఉందా లేదా, దాన్ని ఓకే చేయాలా లేదా దేవుడి పని. మన భాష అర్థమైందా? ఇప్పుడు మనం చేయకుండా ఉంటే ఊరక ప్రార్థిస్తుంటే లాభంలా. చేయి, దాన్ని ఓకే చేయాలా వద్దా అన్నది దేవుడు చూస్తాడు. అటు రాస్తున్న మాట మనం గమనించగలుగుతున్నాం. ఏమంటున్నాడు చూడండి. అందుకే ఇంకోటి ఏంటంటే ఆడంటాడు, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి సంగతిని కనుక ప్రతి సంగతిని దేవుడు ఏం చేస్తాడంటే విమర్శిస్తాడంట. కరెక్ట్గా ఉందా లేదా పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, విమర్శిస్తాడు, అప్రూవ్ చేస్తాడు. అర్థమైందా? అన్నిటికీ కనుక నువ్వు చేయి, నీ ప్రయత్నం చేస్తే స్తోత్రాలు. ఇక ఫైనల్గా దేవుడి కార్యం దేవుడు చేస్తాడు. ఇంకో సంగతి ఏంటంటే, దేవుడు కార్యాలు మనకు అర్థం కావు. పాపం అక్కడ అంటాడు చూడండి, ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 11లో కిందన అంటున్న మాట, దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. సో దేవుడు మనసుకి పెట్టింది చూడడానికి మనకు అర్థం కాదు. దేవుడి పనులు, దేవుడి ఆలోచనలు మనకు అర్థం కావు. హల్లెలూయా. అర్థమైందా? కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటే అర్థం కాకుండా పెట్టడం దేవుడి యొక్క గొప్పతనం అంట. ప్రసంగి గ్రంథము, అది సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో అంటున్న మాట చూద్దాం. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను. కనుక నువ్వు చేయు. నువ్వు చేస్తే దాన్ని స్థిరపరిచే దేవుడు ఉన్నాడు. నువ్వు చేస్తే దాన్ని కాయపరిచే దేవుడు ఉన్నాడు. కనుక మనం ప్రయత్నం చేయడం గొప్పది. అందుకే 25వ అధ్యాయం 2వ వచనం సామెతల గ్రంథంలోనే, సంగతులను మరుగుపరచుట దేవునికి ఘనత, ఆ సంగతిని శోధించుట రాజులకు ఘనత. స్తోత్ర. కనుక శోధించడం అన్నది దేవునికి స్తోత్రం, మనిషికి ఘనత, దేవుని బిడ్డలకి ఘనత, మరుగుపరచడం దేవుడికి ఘనత. నీకు లాస్ట్ మినిట్ వరకు టెన్షన్తోనే ఉంటుంది. ముందే చెప్పకూడదా, ముందే తెలీదా అని అంటారు. చెప్పడం ఎందుకంటే అవుతుందా అవుదా, అవుతుందా అవుదా, జరుగుతుందో జరగదా, కొనగలమా కొనలేమా, టెన్షన్తోనే ఉంటాం. కానీ కొనేస్తాం. సో లాస్ట్ వరకు ఆయన అగమ్యంగా అర్థం కాని స్థితిలో సీక్రెట్గా పెడతాడు, ఫైనల్గా ముగించేస్తాడు ఆయన. అంతవరకు మనకుండే టెన్షన్ మనకు ఉంటుంది. ఇస్తాడో ఇవ్వడో, వస్తుందో రాదు, అవుతుందో అవదో, అన్ని కార్యాలు మొదలుపెట్టిన తర్వాత మనం ప్రయత్నం చేసింది, మన ప్రయత్నాన్ని అంగీకరించేవాడు, ఆశీర్వదించేవాడు, దాన్ని మరి ఆమోదించేవాడు మన దేవుడే. ప్రయత్నం ఆపకూడదు, ప్రయత్నం చేసి ఫెయిల్ అయినామే అని బాధపడకూడదు. బైబిల్లో మాట అన్నాడు,
కార్యారంభం కన్నా కార్యాంతం గొప్పది. ఆరంభం గొప్పది కాదు, అంతం గొప్పదంట. అంతం గొప్పదంట. ఒక ఆమె అంటదంట, నేను అమెరికా వైట్ హౌస్కి అప్లికేషన్ పెట్టిందంట. ఏం పెట్టిందంట? అప్లికేషన్ పెట్టినంత మాత్రం ఉద్యోగం వచ్చినట్టు ఫీల్ అయిపోయా. ఆ ఉద్యోగం రాలేదు, ఏం రాలే. అర్థమైందా? అప్లికేషన్ పెట్టేసినంత మాత్రం ఉద్యోగం వచ్చినట్టు ఫీల్ అవ్వకూడదు. అదే టైంలో అప్లికేషన్ పెట్టడం కూడా తప్పు కాదు. భాష అర్థమవుతుందా? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఓకే చేయాలా చేయకూడదా అన్నది దేవుడి చేతిలో ఉంది. అందువల్ల అయితే అదే టైంలో బైబిల్లో సామెతల గ్రంథంలో 2 సార్లు రాసిన మాట ఏంటంటే, స్వామి అంటాడంటే దారిలో సింహం ఉంది అంటాడంట. నాకు భయం వేస్తుంది. దారిలో ఏముందంట? సింహం ఉంది. అంటే ఏంటి అర్థం? సాకులు చెప్పేవాడు, లేనిపోని వాటికి భయపడేవాడు అంటే దేవుడికి ఇష్టంలే అని సోమరిపోతు అన్నాడంట. పక్కనున్నలో చెప్పండి, ప్రయత్నం చేసేవాడువా సోమరిపోతువా అని అడగండి. హల్లెలూయా. సోమరిపోతువా? అర్థమైందా? ప్రయత్నం చేసేవాడువా? హల్లెలూయా. ఏమంటే ఏదో ఒక కథ చెప్తారు కొంతమంది. ఏమైందమ్మా అంటే కథ చెప్తారు. కథ చెప్పడం ముఖ్యంగా డన్ అయిపోయిందన్నా. దేవుడికి కార్యం మొదలు పెట్టాలో లేదా ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటున్నాడు. మనం ప్రయత్నం మొదలు పెట్టాలి. హల్లెలూయా. కొంచెం ముందుకు వెళ్దాం ప్రియులారా. ఇక కొంచెం ముందుకు వెళ్తే అంచేత దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన బైబిల్లో లేదా మన సమాజంలో మనం ఉండే భూమి మీద 4 సీజన్లు ఉన్నాయి, లేదా 4 ఋతువులు ఉన్నాయి, 4 కాలాలు ఉన్నాయి. వసంతకాలం, వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. అర్థమైందా? 4 కాలాల్లో మనకి పెట్టాడు దేవుడు. స్ప్రింగ్ అన్నారు, తర్వాత సమ్మర్ అన్నారు, తర్వాత ఫాల్ అన్నారు, ఆఖరికి వింటర్ అన్నారు. స్ప్రింగ్, సమ్మర్, ఫాల్ అండ్ వింటర్. కనుక 4 కాలాల్లో మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. ఆ కాలాలు అలాగున్నా కూడా వ్యవసాయకుడికి మాత్రం 3 కాలాలే. వ్యవసాయకుడికి 3 కాలాలు ఏంటంటే, ఒక కాలం విత్తనాలు విత్తే కాలం, రెండోది ఎదిగే కాలం, పంటకొచ్చే కాలం, మూడోది కోసే కాలం. సో ఈ 3 కాలాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమైనాం. హల్లెలూయా. ఈ 3 కాలాలు విత్తనాలు విత్తే కాలం, కోసే కాలం, ఎదిగే కాలం, కోసే కాలం. ఈ 3 టైంలో మనం జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా దేవుని బిడ్డలమైన మనకి జాగ్రత్త ఉండాలి ప్రియులారా. అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉంటే నష్టపోయేది మనమే. మన జీవితం కానీ, మన బిడ్డల జీవితం కానీ, మన జీవితం కానీ, మన బిడ్డల జీవితం కానీ, మన పని కానీ, మన పాటు కానీ, మనకిచ్చిన ఆస్తి అన్నీ కూడా జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త ఉన్నప్పుడే ఏదైనా మనకు ఆశీర్వాదం, దేవుడికి మహిమ. దేవుడికి మహిమ. కనుక మనకి జాగ్రత్త లేకుండా ఏదో ఒకటి చేస్తాం, తర్వాత నష్టపోతాం. అలాగ ఉండకూడదు. అందుకే ప్రతి స్టెప్ ఎత్తే ముందు 1కి 2 సార్లు, 2కి 3 సార్లు నువ్వు ప్రార్థన చేసుకొని ఒక స్టెప్ తీసుకోవాలి. ఒక ఆలోచన, ఒక ముడి ఎత్తుకోవాలి. నువ్వు అవసరపడి చేయకూడదు. ఎందుకంటే అన్నిట్లో జాగ్రత్త ఉండడం చాలా అవసరం మనకి. తొందరపడకూడదు. జీవితంలో నువ్వు తొందరపడి జీవితాంతం బాధపడేదానికన్నా ప్రయత్నం చేయడంలో తప్పులే. కానీ ఒక ప్రయత్నం చేసే ముందు బాగా ప్రార్థన చేసుకో. బాగా ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర అడిగి నువ్వు ఏదైనా ప్రయత్నం చేయి. అర్థమవుతుందా? ఎందుకంటే నీ జీవితం, నేను ఎన్నోసార్లు చెప్పింది ఏంటంటే, డబ్బులు పోతే మళ్ళీ తెచ్చుకోగలం, ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోగలం, డిగ్రీ పోతే మళ్ళీ పరీక్ష పాస్ అవ్వగలం, ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం సంపాదించుకోగలం. కానీ లైఫ్ అన్నది ఒక్కటే. ఈ లైఫ్ అన్నది ఒక్కటే. దీన్ని నువ్వు పాడు చేసుకున్నావంటే లైఫ్ లాంగ్ ఏమవ్వాల్సి వస్తుంది? బాధపడాలి. నీకు ముందు చూపు లేకపోతే, జాగ్రత్త లేకపోతే, వాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారులే, అది జరుగుతుందిలే అని అనుకుంటే నష్టము నీకే. కనుక ఇక్కడ 3 రకాలైన విషయాలు మనం మొట్టమొదటి
దాన్ని సేద్యం చేసుకుంటాడు, భూమిని చదును చేస్తాడంట. చూడండి అక్కడ వాక్యంలో చూస్తున్నాం. యోబు గ్రంథంలో మొట్టమొదటిగా చూస్తే 1వ అధ్యాయం 14వ వచనం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఎద్దులు పొలమును ఏం చేస్తున్నాయంట, దున్నుతా ఉన్నాయి. సో దేవునికి స్తోత్రం. మొట్టమొదటి భూమిని సిద్ధపరచుకుంటాడు, దున్నుకొని దాన్ని రెడీ చేసుకుంటాడు. అది రెడీ చేసుకోవడంలో కూడా ఎలా చేసుకుంటాడో తెలుసా? చూడండి అమ్మ అక్కడ వాక్యంలో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 3వ వచనం 2వ వచనంలో మనం చూస్తే అంటే వాతావరణం చూసుకుంటాడు. ఇక వర్ష సూచన పడగానే ఆకాశాన్ని చూసుకొని వర్ష చూసుకొని పని మొదలు పెడతాడు. ఇక వర్షాలు వస్తుంది, భూమిని రెడీ చేసుకోవాలి. మనం కూడా నాయన సూచనలు బట్టి మనం గమనిస్తూ ఉండాలి, పరిస్థితులు బట్టి మనం గమనిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక అర్థమవుతుందమ్మా, అది చాలా ఇంపార్టెంట్. బుద్ధివంతులు జ్ఞానవంతులు ఏం చేస్తుంటారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వ్యవసాయకుడు వాతావరణాన్ని చూసుకొని పని మొదలు పెడతాడు. ఓకే, ఇక ఇన్ని రోజుల్లో వర్షం వస్తుంది, మేఘాలు వస్తున్నాయి, లేదా ఆకాశం పక్క గాలి ఇస్తూ ఉంది. గాలి వీస్తేనే గ్రహించేస్తాడంట. నీవు మేఘాల దాకా రావక్కర్లే, గాలి ఎటుపక్క నుండి వస్తుంది, ఎటుపక్క నుండి వస్తున్న గాలికి ఎన్ని రోజుల్లో వర్షం రాబోతుంది. వాతావరణం మనోడి కన్నా సైంటిస్టుల కన్నా వ్యవసాయకుడికి బాగా తెలుసు అంట. ఇన్ని రోజుల్లో వర్షం రాబోతుంది కనుక భూమిని రెడీ చేయాలి. అలర్ట్గా ఉండాలి ప్రియులారా, మైకంగా ఉండకూడదు. పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, మైకంగా ఉండబాకండి, అలర్ట్గా ఉండు. గాలి వాటం చూసుకొని పని మొదలు పెడుతున్నాడు. మనం కూడా గాలి వాటాన్ని చూసుకొని టక్కన మనం చేయాల్సినవి చేయాలి. అలాగ టైం వేస్ట్ చేయకూడదు మనం. ఇప్పుడు ఏం జరుగుతుందంట, విత్తనం విత్తుతా ఉన్నాడు అమ్మా, నీరు కట్టడం. రెండవదిగా మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట రాస్తున్నాడు. బయలుదేరి వచ్చిన దేశము ఐగుప్తు దేశము వంటిది కాదు. నీరు కట్టిన దేశం ఏంటంటున్నాడు అక్కడ, నీరు కట్టిన ప్రాంతముగా ఇక్కడ చూడగా. కనుక మనం కూడా నీరు కట్టేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుని. మీకు తెలియలే వాక్యం పెట్టాం, రిఫరెన్స్ రావట్లేదా? ఆడస్తే ఎట్టా రావద్దా? కనుక నీరు కట్టే ఇదిగా మనం ఉండాలి. మొదటగా భూమి సేద్యం చేసుకోవడం, రెండవదిగా ఏం చేస్తున్నామా, నీరు కట్టడం, మూడవదిగా విత్తనం జల్లడం విషయంలో కూడా ఎంత జాగ్రత్త ఉందో చూడండి అక్కడ. అమ్మా, విత్తనం విత్తడంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడన్నది చూడగలుగుతా ఉన్నాం. ఆ మాట చూస్తాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. గాలిని గుర్తుపట్టువాడు విత్తనం విత్తడు. ఏం చేయడంట, గాలిని గుర్తుపట్టువాడు మేఘములను కనిపెట్టువాడు కోయడు, గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. ఎందుకు విత్తడంటే చెప్పండి, విత్తనాలు జల్లేవాడు గాలిని చూసుకొని విత్తడంట. ఏమంట, అర్థం కాలే అమ్మా. విత్తనం విత్తేవాడు గాలిని చూసుకొని విత్తడంట. కారణం ఏం తెలుసా, అలా విత్తడం బట్టే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంట, త్రోవ పక్క పడ్డ విత్తనాలు, ముళ్ళ మీద పడ్డ విత్తనాలు, రాతి నేల మీద పడ్డ విత్తనాలు, కొంచెం విత్తనాలు మాత్రమే మంచి నేల మీద పడ్డాయి. ఎందుకంటే గాలికి ఏమైపోయినాయి ఇవి,
పొలంలో పడాల్సిన విత్తనాలు వేరే స్థలంలో పడ్డాయి. అంటే విత్తనం విత్తడంలో కూడా శ్రద్ధగా ఉండాలి. విత్తనం విత్తడంలో కూడా ఎలాగ ఉండాలమ్మా? శ్రద్ధ ఉండాలి. ఏదో గాలి వస్తుందే, గాలి రాని, వర్షం రాని, సునామీ రాని, నా మాని నేను విసిరెత్తానంటే అవదో. విత్తనం విత్తేవాడు కూడా ఏం చేయాలంట? శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్తగా విత్తనం విత్తాలి. అలాగే మీకు అందరికీ నేను మనవి చేస్తుంది ఏంటంటే, వ్యవసాయకుడు ఎప్పుడు విత్తనాలు విత్తేది ఎవరంట? చెప్పండి అమ్మా. విత్తనాలు విత్తేది ఎవరు? వ్యవసాయకుడు. మన జీవితాల్లో కూడా దేవా నువ్వు విత్తనం విత్తని అడుగుతాడా వ్యవసాయకుడు? పరలోకంలో ఉండే దేవుడు విత్తనాలు విత్తుతాడా? మనం విత్తుతామా? చెప్పాలి అందరూ కూడా. అమ్మ, పరలోకంలో ఉండే దేవుడు విత్తుతాడా? మనం విత్తుతామా? మనం విత్తాలంటే నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేయాలి. విత్తనం విత్తు, మొదలుపెట్టు. నువ్వు మొదలు పెడితే కదా. ఎందుకు పని రాలే, ఎందుకు పరీక్ష పాస్ అవ్వలే, ఎందుకు బిడ్డ పొట్టలే, సంగతి చూడు. అర్థమవుతుందా? విత్తనం మొదలుపెట్టు, విత్తనం విత్తకుండా కూర్చోకూడదు మనం. ఇప్పుడు అక్కడ ఏమంటాడు తెలుసా? ఇంకో మాట అంటుండే అక్కడ. ఇంకా ఏమంటుండమ్మా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున ఆ పంటని కూర్చి వాడు విచారించున్నప్పుడు వానికి ఏమీ లేకపోను. నా భాష ఏంటంటే, విత్తాల్సిన టైంలో విత్తు, విత్తాల్సిన టైంలో నువ్వు విత్తు, చేయాల్సిన టైంలో చేయి. నువ్వు ఉంటుండే కానీ ఏదో దారి చూపించు. ఇప్పుడు కానీ నువ్వు మౌనంగా ఉంటే, అమ్మా ఇప్పుడు కానీ మౌనంగా ఉంటే వయసు అయిపోద్ది. అప్పుడు తర్వాత నువ్వు బాధపడాలి. నా భాష ఎంతమందికి అర్థమవుతుందో? అర్థమైందా? ప్రయత్నం చేయాల్సిన టైంలో ప్రయత్నం చేయాలి మనం. నువ్వు మొదలుపెట్టు. ఎందుకు అమ్మా? ఏం పని దొరకటంలే, ఏం పరీక్ష పాస్ అవటంలే. స్తోత్రాలు. దీని సంగతి ఏది చూడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. సమస్య గురించి కాలయాపన చేయబాకండి. అయ్యో నాకు ఈ బాధ వచ్చింది, ఏ బాధ వచ్చిందని సంవత్సరాలు బాధపడ్డంగా, సంవత్సరాలు బాధపడ్డంగా కథలు చెప్పబాకండి. అర్థమవుతుందా? విత్తనం వేసే టైంలో విత్తనం వేయాలి. లేకపోతే తర్వాత పంట కోసే టైంలో బాధపడతావు. అయ్యో నేను ప్రయత్నం చేయలేకపోయినానే, నేను విత్తనం విత్తలేకపోయినానే. కనుక దేవుని జనాంగమా, మనము ప్రయత్నించాల్సిన టైంలో ప్రయత్నించాలి. చిన్నదో పెద్దదో నువ్వు ప్రయత్నించు. దేవుడు అంటున్నాడు. అందుకే అమ్మా అక్కడ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం గలదు. నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు ఏదో ఒకటి చేయి. పక్కన చెప్పండి, ఏదో ఒకటి చేయి. ఏంటంటే ప్రయత్నం చేయడం మన పని, ఫలింపజేయడం దేవుడి పని. ఫలింపజేయడం దేవుడి పని. కొంతమంది ప్రయత్నమే చేయరు. గాలిలో దీపం పెట్టి ఆరిపోకుండా ఉండాలంటే ఆరిపోకుండా ఉంటుందా? అన్నీ దేవుడే చూసుకుంటాడు. అయ్యగారు చూసుకోడు అన్నాడా? నువ్వు మొదలుపెట్టు. కనుక బైబిల్ అంటుంది ఏంటంటే, విత్తనం విత్తే అనుభవం మొట్టమొదటిగా మనకి రావాలి. చేద్దాం, ఏదో ఒకటి చేయి. ఇంకోటి ఏంటంటే, నీవు చేయు ప్రయత్నములను దేవుడు ఆశీర్వదించబోతా అన్నట్ట. ఏం చెప్తుండమ్మా? ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట రాస్తున్నాడు. నీవు చేయు. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో
వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి. మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగా అన్నమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను. కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి, ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులారా, చాలామంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తు అన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చేలాగున దేవాది దేవుడు దయ చూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం. కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.